అన్నామలై తమిళనాడులో అన్నామలై డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులేను అని అదొకటి మళ్ళొకటి అన్నా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక హరాస్మెంట్కి సంబంధించినటువంటి ఘటనలో తాను కొరడాలతో కొట్టుకున్నాడు. అన్నామలై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనను తాను కొరడాతో కొట్టుకున్నాడు. ఆ కొట్టుకున్నటువంటి విజువల్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అసలు ఏంది దాని ఘటన ఏంది, దాని కార్యక్రమం ఏంది అనేది ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. సో అన్నామలై గారికి అంత కోపం ఎందుకు వచ్చింది, ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? ఈ నెట్ సర్టిఫికేషన్ కొరడా తీసుకొని ఇదిగో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం తీరుకు నిరసనగా కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. మన యాక్టర్లు ఏం పనికిరారు వీళ్ళు కానీగా. వద్దు 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 అని చెప్పి ఎండా ఎండా అంటున్నారు. వేండా అంటే వేండా అంటే వద్దు అన్నట్టుగాని. అయితే ఇక్కడ ఈయన బాధ ఏంటి అంటే ఎస్ అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని పైన లైంగిక వేధింపులు జరిగినాయి అనేది దానిపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు. డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం అనేది అన్నామలై గారి ఆరోపణ. ఆరోపణలో భాగంగా ఆయన ఏం చేసినంటే కొరడాతో 6 దెబ్బలు కొట్టుకుంటా అని చెప్పి అన్నాడు. 5-6 దెబ్బలు కాగానే వచ్చిరు, ఆపిరు, అయిపోయింది. అయితే అన్నామలై బాధ ఏందనంటే ఇట్లా జరగకూడదు అనేటువంటిది ఆయన బాధ. కానీ అన్నామలై గారు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం భారతదేశంలోనే అత్యధిక తక్కువగా లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. అత్యధిక ఎక్కువగా లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి రాష్ట్రం బీజేపీ పాలిత ప్రాంతాలు. ఇంకా బయట రాష్ట్రం దాకా కూడా అక్కర్లేదు, క్లోజ్ చేయాలి. బయట రాష్ట్రాలు కూడా పెద్దగా అవసరం లేదు. చెన్నైలో ఇది డెక్కన్ క్రానికల్ సంబంధించినటువంటి చెన్నై ఉమెన్స్ బాడీ ఫౌండ్ ఆన్ ఐఐటి క్యాంపస్. అన్నా యూనివర్సిటీ ఏమో రాష్ట్ర యూనివర్సిటీ, అంటే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీ. ఆ స్టేట్ యూనివర్సిటీలకు ఛాన్సలర్ ఎవరు? గవర్నర్ ఉంటారు. గవర్నర్ని ఎవరు పెట్టిరు? కేంద్రం పెడుతుంది. మరి గవర్నర్ ఇంటి ముంగట పోయి కొట్టుకోవాలి కదా ఆయన. అది వదిలిపెట్టు. ఓన్లీ స్టేట్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటనకే ఎట్లంటే ఇగో ఉమెన్స్ బాడీ ఫౌండ్ అని ఐఐటి క్యాంపస్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో. ద బాడీ ఆఫ్ అన్ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ వాజ్ ఫౌండ్ ఆన్ సండే ఇన్ ద బుషెస్ బిహైండ్ Brahmaputra Hostel in Indian Institute of Technology, Madras campus, which is said to be highly secured and sterile premises. The body was later shifted to government hospital for post-mortem by the police based on a alert from an IIT official who said later that the woman was identified. It's yet to be traced. He went on to say that the murdered woman did not appear to be a student or staff of IIT అని చెప్పి ఐఐటిలో ఈ ఒక మహిళ ఏది మర్డర్కు గురైంది. అప్పుడు అన్నామలై గారికి కొరడాతో కొట్టుకోవాలనిపించలే. ఇదే మద్రాస్లో, ఇదిగో ఇదే మద్రాస్లో, ఇది ద న్యూస్ మినిట్ కథనం. ఇది ఐఐటి మద్రాస్ దళిత్ స్టూడెంట్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఆన్ క్యాంపస్, నో యాక్షన్ బై కాప్స్ ఫర్ ఏ ఇయర్. ఒక సంవత్సరం పాటు ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు కాప్స్. ఇది ఒక దళిత మహిళ అక్కడ సెక్సువల్ హరాస్మెంట్ గురైంది, దీన్ని పట్టించుకోలే. అన్నామలై గారికి దీని మీద ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక సిబిసిఐడి ప్రోబ్ ఆర్డర్డ్ ఇంటు ది అలెజ్డ్ రేప్ ఆఫ్ ఐఐటి మద్రాస్ రీసెర్చ్ స్కాలర్ పైన
జరిగిన దానిపైన సిబిసిఐడి స్కాలర్ ఇగో ఇది ఈ ఏటి పైన లేదు. ఇంకా పైపెచ్చు ఇదే అన్నామలై గారు ఇప్పుడు కొరడాలతో కొట్టుకుంటా ఉన్నాడు కదా. కారణం ఏంది అని అంటే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అన్ని రేపుల్లో దళితుల పైన జరిగినటువంటి అన్ని రేపుల్లో ఇంకా కొన్ని రేపుల్లో ఉన్నది ఎవరైనంటే ఈ బీజేపీ మూకలు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ఇబ్బంది లేదు. ఇక్కడ స్టేట్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన కారణంగా ఇప్పుడు స్టాలిన్ గారిది తప్పు అనేది ఆయన కొరడాతో కొట్టుకుంటా ఉన్నాడు. ఇదే అన్నామలై గారికి ఇగో హిందుత్వం మాకొద్దు 5న ఇస్లాంలోకి 3000 మంది దళితులు కోయంబత్తూరు డిసెంబర్ 24 ఇది 2019లో జరిగినటువంటి ఒక ఘటన. ఇది అక్కడ ఒక ఆయన ఏది రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయంలో 3000 మంది దళితులు జనవరి 5న హిందూ మతం వదిలి ఇస్లాం స్వీకరించనున్నారు. తమిళ్ పులిగల్ సంస్థ ఈ మేరకు ప్రకటించింది. ఈ నెల 2న భారీ వర్షాలకు మెట్టుపాలెం ఏటీ కాలనీలో గోడ కూలి 17 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. దళిత కాలనీ నుంచి తన ఇంటి స్థలాన్ని వేరు చేస్తూ వస్త్ర వ్యాపారి గోడ నిర్మించాడు. అతన్ని అరెస్ట్ చేసినా బెయిల్పై వచ్చాడు. తమిళ్ పులగల్ నాయకుడిని మాత్రం జైల్లో పెట్టారు. దీంతో బగ్గుమన్న దళితులంతా మతం మారాలని నిర్ణయించుకున్నారు. సో ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా తమిళనాడులో జరుగుతూ ఉన్నాయి. తమిళనాడులో అన్నామలై చేసినటువంటి కొరడాలు పోయి ఏం చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముంగడ కొట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత జార్ఖండ్ ఉంది, ఆ తర్వాత బీహార్ ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర ఉంది. అత్యంత తక్కువగా ఇగో 0.4% తమిళనాడులో జరుగుతూ ఉంటే ఈయన కొరడాలతో కొట్టుకుంటా ఉన్నాడు. ఇది అన్నామలై గారు ఈయనకు వాస్తవానికి ఈయనకి ఇవ్వాలి అవార్డు. ఈ నటనకి ఎన్నో ఇవ్వాలి. ఇక్కడ చాలా వాట్సాప్ యూనివర్సిటీలలో బీజేపీ వాట్సాప్లలో తిరుగుతూ ఉంటాయి. ఒక్క ముస్లిం వాడు హిందూ మహిళను రేపు చేసిండు, హిందువులారా కట్టలు తెంచుకోండి, దాన్ని ఇన్డెప్త్గా ఎంక్వైరీ చేస్తే దాని వెనకాల ఉండడు. అంటే ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైనా ఈ దేశానికి ఏది మంచిదంటే నీవు ఈ ప్రజల కోసం ఏం అభివృద్ధి చేస్తావు, ఏం చేస్తావు అని ఓట్లాడడం వేరు. కానీ ఇవి చూపెట్టి ఓట్లాడడం అనేది అది ప్రమాదకరం ఈ దేశానికి. అన్నామలై చేసినటువంటి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని అన్నామలైని పక్కకు పెడితే లేకపోతే పెట్టేంత అర్హత అన్నామలై గారికి లేదు. కానీ సారీ అట్లెవరన్నా ఫీల్ అయితే, కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారిని మన్మోహన్ సింగ్ గారిని పెడితే ఏమన్నా ఉంటుందా? ఏమన్నా పోలిక ఎక్కడన్నా వీటన్నిటిలో ఎక్కడన్నా సరితూగుతాడా? ఇట్లా తక్కిన పెడితే ఎక్కడన్నా. సో అది ఒక మేధావిని భారతదేశానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆయనని ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం సోనియా గాంధీ గారికి 2 సార్లు వస్తే కూడా తను పక్కకు జరిగి మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసింది సోనియా గాంధీ. అప్పటికి రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే కూడా ఆ కుటుంబం తప్పుకొని పెట్టింది. ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారు మీరు ఒక్క 4 రోజులు తప్పుకొని ఇంకోరిని పెట్టి చూడు ప్రధానమంత్రి చూద్దాం అంటే. ఇటువంటి జిమ్మికులతోటి ఏదో చేద్దాం, ఇటువంటి డ్రామాలతోని ఏదో చేద్దాం అనుకుంటారు చూడు. ఇగో ఇదే నీ దేశంలో నువ్వు ఏడగొట్టుకోవాలి. నీకు యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరు? గవర్నరే కదా. ఈ గవర్నర్ నియమించింది మనోలే కదా. మనం ఆయన ఇంటి ముంగడ పోయి కొట్టుకోవాలి. ఏం డ్రామా ఇది? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,